ఫ్రెండ్స్, లవ్ సాంగ్ పైన వీడియో ఎడిట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు డెమో చూపిస్తాను, చూడండి. ఫుల్ సాంగ్తో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్ట్ లింకు మళ్ళీ పాంట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి పై స్క్రోల్ చేయండి. ఇక్కడ 3 గ్రూప్స్ ఇచ్చాను కదా, ఆ గ్రూప్లో ఫొటోస్ యాడ్ చేసుకోండి. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద గ్రీన్ కలర్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిందో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ పైన టచ్ చేస్తూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ పోయిన ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. పెన్ సింబల్ పైన క్లిక్ చేసి మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇలాగే ఈ 2 గ్రూప్స్లోనూ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ లిరిక్ కూడా సేమ్ కలర్ యాడ్ చేసుకునేయండి. మళ్ళీ ఈ 2 గ్రూప్స్లోనూ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద ఉండే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ పైన టచ్ చేస్తూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ లిరిక్ కూడా సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి నూల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేసేయండి. లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకురండి. మళ్ళీ 3 గ్రూప్స్ని గ్రూప్ పైన క్లిక్ చేసి పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి నూల్కి సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఉండే గ్రూప్ని సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఉండే గ్రూప్ని సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నూల్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ సింబల్ యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక కీ సింబల్ యాడ్ చేయండి. మళ్ళీ ఈ కీ సింబల్ దగ్గరకు వచ్చి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ సెంటర్లో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి బ్యాక్ అని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.